హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ యొక్క నేపథ్యాలు, ఉద్దేశం అనేది ఈ వీడియోలో చూద్దాం. 6th to 10th అన్ని లెసన్స్‌కి సంబంధించి చూద్దాం. ఓకేనా? సిక్స్త్ క్లాస్‌లో ఫస్ట్ లెసన్ అమ్మఒడి. ఇది గేయానికి సంబంధించింది. అయితే దీని యొక్క ఉద్దేశం, అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తల్లి ప్రేమకు సంబంధించినది. తృప్తి కథానిక అండి. తృప్తి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే కథానిక. మానవ విలువలను తెలియజేస్తుంది. మా కొద్దీ తెల్లదొరతనం మన మహనీయుల పాఠ్యభాగాలు మరియు దేశభక్తిని తెలియజేస్తున్నాయి. మా కొద్దీ తెల్లదొరతనంలో మన మహనీయుల యొక్క పాఠ్యభాగాలు అనేవి దేశభక్తిని తెలియజేస్తున్నాయి. సుభాషితాలు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. సుభాషితాలు అనేది ఎక్కడ వచ్చినా కూడా నైతిక విలువలకు సంబంధించింది అని పెట్టొచ్చు. పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. మమకారం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం చూడండి. అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదని, వాడదగిన ప్రతి చోట మాతృభాషని వాడదాం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? మమకారం పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే, అవసరం కోసం మాత్రమే ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను మనము నిరాదరించడం అనేది సరికాదని, వాడదగిన ప్రతి చోట మాతృభాషను వాడదాం అంటే మాతృభాషను మర్చిపోకూడదు అనేది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయటయే మేలుకొలుపు పాఠ్యాంశ ఉద్దేశం. మమకారం తర్వాత మేలుకొలుపు అనే పాఠ్యభాగం అనేది వస్తుంది. ఆ పాఠ్యం భాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే మేలుకొలుపు పాఠ్యాంశ ఉద్దేశం. నెక్స్ట్, ధర్మ నిర్ణయం అండి. నెక్స్ట్ పాఠం ధర్మ నిర్ణయం. ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం చూసుకుంటే, ధర్మం కోసం కన్న కొడుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ ధర్మ నిరతిని తెలియజేయటమే ధర్మ నిర్ణయం పాఠం యొక్క నేపథ్యం. నెక్స్ట్ చూడండి, అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే త్రిజట స్వప్నం నేపథ్యము. త్రిజట స్వప్నం పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి అంటే, అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ త్రిజట స్వప్నంలో ఉంటాయి. ఓకేనా? డూడు బసవన్న పాఠ్యభాగం అండి. నెక్స్ట్, గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం డూడు బసవన్న పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాఠం స్త్రీలు పొంగిన జీవకట్ట. ఇది దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ప్రాచీన కాలం నుంచి మన దేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు, సిరి సంపదలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు పుట్టినిల్లు. అటువంటి భారతదేశం గొప్పతనాన్ని చాటి మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. ఇది ప్రక్రియ దేశభక్తికి సంబంధించింది. పాఠం యొక్క ఉద్దేశం ఇది. నెక్స్ట్, అతిథి మర్యాద. సంస్కృతి సంప్రదాయాల ఇతివృత్తం కలది. అతిథులను ఎలా ఆదరించాలి, ఎలా గౌరవించాలి అని చెప్పడమే అతిథి మర్యాద పాఠం యొక్క ఉద్దేశం. పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడము, నైతిక విలువలు పెంపొందించడము మేలిమి ముత్యాలు పాఠ్యం యొక్క ఉద్దేశం. తెలుగు భాష అందమైనది, అన్ని భావాలు తెలిపే సామర్థ్యం కలదని, తెలుగు భాష గొప్పదనాన్ని చెప్పడమే తెలుగు వెలుగు నేపథ్యం. అమ్మఒడి నుంచి స్టార్ట్ అయిందండి 6th క్లాస్. ఇది 6th క్లాస్కి సంబంధించి నెక్స్ట్ చూడండి,
లలిత కళల్లో శిల్పం ముఖ్యమైనదని, శిల్పకళ ఔన్నత్యాన్ని, శిల్పి గొప్పతనాన్ని తెలియజేయడమే శిల్పి పాఠం నేపథ్యం. నెక్స్ట్, మనిషి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయడమే నిజం నిజం పాఠం ఉద్దేశం. సమస్త మానవాళి అశాంతితో అట్టుడికిపోతుందని, పోయిన శాంతిని మరలా తేవాలని కవి ప్రకటన ఉద్దేశం. ప్రాచీన సాహిత్యాన్ని పరిచయం చేస్తూ గ్రామీణ క్రీడలను వర్ణించడమే బాల్య క్రీడల పాట నేపథ్యం. గరుత్మంతుడు తన తల్లి వినతితో పాటు కద్రువ తన కుమారులకు సేవలు చేయడానికి కారణమేమిటో తెలుసుకోవడమే అమ్మ కోసం పాఠ్య నేపథ్యం. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవాలని తెలపడమే ఇల్లు ఆనందాల హరివిల్లు పాట నేపథ్యం. నెక్స్ట్ చూడండి, శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి, మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, అజంతా చిత్రాలు భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలెన్నో అజ్ఞానము, నిర్లక్ష్యము, స్వార్థాల వలన పాడైపోతున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ప్రతిజ్ఞ శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడం, విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. హరిశ్చంద్రుడు ఉన్నత వ్యక్తిత్వ విలువలు నేపథ్యంగా కలవాడు. హరిశ్చంద్రుడు అంటే జీవన భాష్యం దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. సందేశం భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మన దేశం గొప్పతనాన్ని, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. సందేశం సంస్కరణ విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాల పట్ల, వ్యాఖ్యల పట్ల అభిరుచి కలిగించాలనేది ఈ పాఠం ఉద్దేశం. భూదానం ప్రకృతిలో భాగమైన భూమి అందరికీ అని గ్రహించి భూమిని అందరికీ సమానంగా పంచడానికి భూదాన ఉద్యమం చేపట్టారు వినోబా భావే. ఈ ఉద్యమంలో ఆయన పొందిన అనుభవాలను ఆయన మాటల్లో ఆత్మకథ ద్వారా తెలపడమే ఈ పాఠం నేపథ్యం. ఓకే, శాంతికాంక్ష మహాభారతం కౌరవ పాండవుల కథ. ధర్మబద్ధంగా తమకు రావాల్సిన రాజ్యం తమకు ఇప్పించమని ధర్మరాజు శ్రీకృష్ణుని పంపిస్తూ శాంతిని చేకూర్చమని చెప్పడమే ఈ పాట నేపథ్యం. స్వభాష పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సంఘ సంస్కరణ అభిలాషతో సాక్షి పేరుతో వ్యాసాల ద్వారా మన భాష గొప్పతనాన్ని గూర్చి జంఘాల శాస్త్రి పాత్ర ద్వారా తెలియజేయడమే ఈ పాఠం నేపథ్యం. శివతాండవం శివుడి నాట్యంలో కవి సత్వరజస్తమో గుణాలను దర్శించి త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను, అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందించడమే శివతాండవం పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ప్రేరణ సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణై వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు చేయాలన్నదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రబోధం శారదా లేఖలను పరిచయం చేయడం, స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం. ఆడిన మాట సాధువైన ఆవు సత్యసంధత, క్రూరమైన పులి మనస్సును ఎలా మార్చగలిగిందో చెప్పడమే ఆడిన మాట పాఠం ఉద్దేశం. చూడమననే కళ వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. భూమిపుత్రుడు
రైతు తొలకరితో వ్యవసాయ క్షేత్రంలో ప్రవేశించి విత్తు విత్తి కలుపు తీసి మందు చల్లి నీరు కట్టి పసిబిడ్డలా పైరును పోషించి పంట నూర్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చే రైతు మనకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆహారాన్ని ప్రసాదించే దేవుడు అని రైతు గురించి తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. భూమిపుత్రుడు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ బతుకు పుస్తకం. పుస్తకాలను లోతుగా అధ్యయనం చేసే విధానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. వీటిలోని చూడండి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ 9th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి లెసన్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఉద్దేశాలు కూడా నేపథ్యాలు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ధర్మదీక్ష అన్ని ప్రాణులను జాలితో దయతో చూడాలనే ఆలోచన పెంపొందింపజేయడం, ఎవరి పని వాళ్ళు చేస్తే సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. మాతృభావన మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తారు. శివాజీతో ఫోన్ దేవుడు దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానమని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా తగదని హితవు పలికిన సందర్భంలోనిది మాతృభావన పాఠ్యాంశం. జానపదుని జాబు. చదువుకొని బేదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలో శ్రీమంతుడైన తన మిత్రునికి అవస్థలను గ్రామాలలోని పరిస్థితులను లేఖల రూపంలో తెలపటమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. వెన్నెల ప్రకృతిలో వచ్చిన మార్పుల్ని రమణీయంగా వర్ణించడమే ఈ పాఠం నేపథ్యం. ధన్యుడు సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. శతక మధురిమ శతకాలు ఎక్కడొచ్చినా కూడా అవి నైతిక విలువలను పెంపొందిస్తాయండి, అంతేనే. నెక్స్ట్ మా ప్రయత్నం మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియజేస్తుంది ముందు మాట. అలాంటి ముందు మాటను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. సముద్ర లంఘనం సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకొని సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సీతను వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు పంపించి ఆంజనేయుని దక్షిణ దిక్కుకు పంపుతారు. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి లంఘించడానికి సిద్ధమయ్యే సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం. సముద్ర లంఘనం. చూడండి ఇక్కడ కొన్ని మనకు అవి అవసరం లేవు. సో చూడండి చిత్రగ్రీవం చూడండి పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. చిత్రగ్రీవం. మాతృభావన ఇది అవసరమా అండి, మనకి ఇంపార్టెంటే. మనకి ఈ లెసన్ ఉంది, ఫస్ట్ లెసన్ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ మాతృభావన పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యము చారిత్రక కావ్యం. వెన్నెల పాఠము కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యంలో వర్ణన అనేది ప్రధానంగా ఉంటుంది. పీఠిక మనకి చూడండి పీఠిక, ప్రబంధము, వచన కవిత, ఇతిహాసాలు, కావ్యానికి సంబంధించి, నెక్స్ట్ ఆత్మకథలకు సంబంధించి, స్వీయ రచనకు సంబంధించి తప్పకుండా 2 బిట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఇవి చూడండి. పీఠిక ఒక గ్రంథాన్ని, ఆ గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత లేదా విమర్శకుడు కానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు.
పీఠిక అంటే చూడండి ఒక గ్రంథాన్ని, ఆ గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత లేదా విమర్శకుడు కానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారంట. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రబంధం. పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధమని అంటారు. ప్రబంధంలో అష్టాదశ వర్ణనలు అనేవి ఉంటాయి, అంటే 18 రకాల వర్ణనలు ఉంటాయి ప్రబంధంలో. వర్ణన ప్రధానమైన కావ్యాలే ప్రబంధాలు. వర్ణన ప్రధానమైన కావ్యాలు ఏంటి అని అడుగుతారు. ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని, శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలం అంటే 16వ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగమని అంటారు. ఓకేనా. ప్రబంధ యుగం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలము. మరి శ్రీకృష్ణదేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారంటే 16వ శతాబ్దానికి. వచ్చిన కవిత. వచ్చిన కవిత అనేది ఒక సాహిత్య ప్రక్రియ. పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధము లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచ్చిన కవిత అని అంటారు. వచ్చిన కవితలో ఏముండదు అంటే ఛందస్సుతో సంబంధం అనేది ఉండదు. వచ్చిన కవితలో ఛందస్సుతో సంబంధం అనేది ఉండదు. వచ్చిన కవిత అనేది ఒక సాహిత్య ప్రక్రియ. పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత. వ్యవహారిక భాషలో రాసే కవిత అంటే నార్మల్గా మనం మాట్లాడతాం కదండి మన భాష. ఒక ప్రాంతానికి సంబంధించి ఎవరైనా నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు కదా, వ్యవహారిక భాష అని అంటారు. దాన్ని వచ్చిన కవిత అని అంటారు. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచ్చిన కవిత. చిన్న చిన్న పదాలు వాక్యాలతో గట్టిగా గర్భితంగా ఉండే కవిత. నెక్స్ట్ చూడండి, ఇందాక మనము ప్రబంధం కోసం మాట్లాడాము. పురాణ మరియు ఇతిహాసాల నుండి ఏదో ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యాన్ని తయారు చేస్తే అది ప్రబంధం అవుతుంది. మరి ఇతిహాసం అనే పదానికి చూడండి, ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసాల్లో ఇతివృత్తం వాస్తవంగా జరిగినదే ఉంటుంది. కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. ఓకేనా. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటాము. ఓకేనా. రామాయణము మరియు మహాభారతం అనేవి ఉంటాయి కదా, మనం రామాయణం గురించి మహాభారతం గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా జరిగాయి అని అంటుంటాం కదా. రామాయణ మహాభారతాలని ఇతిహాసాలని అంటారు. ప్రబంధం అని అంటే పురాణ ఇతిహాసాల నుంచి, పురాణ మరియు ఈ ఇతిహాసాల నుంచి ఏదో ఒక చిన్న పార్ట్ని తీసుకొని స్వతంత్ర కావ్యంగా ఇక్కడ రాస్తే అది ప్రబంధం అవుతుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. ఓకే. అధిక్షేప వ్యాసం చూడండి. అధిక్షేప వ్యాసం అంటే విషయ ప్రాధాన్యం ఉండి ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అని అంటారు. అధిక్షేపక వ్యాసం అంటే సాధారణంగా లాంగ్గా ఉంటుంది. ఏదైనా ఒక విషయం గురించి డెప్త్గా ఎనాలిసిస్ చేస్తే అది వ్యాసం అవుతుంది. అధిక్షేప వ్యాసం అంటే విషయం అనేది ప్రాధాన్యంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గేయ కవిత. పాడుకోవడానికి అనువైంది, మాత్ర ఛందస్సును అనుసరిస్తుంది. ఎక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, గేయ కవిత అంటే గేయం అంటే పాట. ఓకేనా. మనం పాటలు పాడితే దాన్ని గేయం అని అంటాము. గేయ కవిత అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇది మాత్ర ఛందస్సును కలిగి ఉంటుంది. మనం ఇందాక వచ్చిన కవిత గురించి చెప్పుకున్నాము. వచ్చిన కవిత అనేది మాత్ర అదే ఛందస్సుతో సంబంధం అనేది ఉండదు. వచ్చిన కవిత అనేది ఛందస్సుతో సంబంధం లేకుండా మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలు, వ్యవహారిక భాషలో రాసే కవితను వచ్చిన కవిత అని అంటారు. గేయ కవిత అంటే పాడుకోవడానికి అనువైంది, ఛందస్సుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆత్మకథ. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ అవుతుంది. ఆత్మకథ. దీన్ని స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఆత్మకథని. ఓకేనా.
నెక్స్ట్ శతకం చూసుకోండి. శతకం అంటే 100 పద్యాలు గల రచనను శతకం అని అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ప్రధానము. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాల్లో ప్రతి చివర ఉంటుంది. ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతకాలు అనేవి ఎప్పుడు కూడా నీతుల్ని భక్తి వైరాగ్యాలను బోధిస్తూ ఉంటాయి. నైతిక విలువలను తెలియజేస్తూ ఉంటాయి శతకాలు. లేక వ్యక్తుల మధ్య సంస్థల మధ్య పరస్పర సంబంధాన్ని బట్టి రాసుకునేవి లేఖలు. కథాకావ్యం వివిధ కథల సమాహారం కథాకావ్యం. ఇందులో వస్తు ప్రధానమై రమణీయ కథన శోభితమై మనోరంజనంతో పాటు నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలని పెంపొందించే కథావళి ఉంటుంది. నెక్స్ట్ వన్ యాత్ర రచన చూడండి. రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రా రచన. ఏదైనా ప్లేసెస్కి వెళ్తారు కదండి, విహారయాత్రలు అని అంటారు కదా, అతను చూసినటువంటి ప్రదేశాల గురించి యాత్రల గురించి రాస్తే యాత్ర రచన అంటారు. ఇక్కడ ప్రకృతి రమణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. ద్విపద 2 పాదాలున్న పద్యము ద్విపద. ఇది జాతి పద్యము. ఇది గానయోగ్యమైనది. గజల్ అనేది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. గజల్ దీంట్లో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం అనేది ఉండదు. గజల్లోని భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. కొన్ని సందర్భంలో 2 చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. గజల్ పల్లవిని ఉర్దూలో మత్లా అని అంటారు. ఇంపార్టెంట్ ఇది. గజల్ పల్లవిని ఉర్దూలో మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని అంటారు. నెక్స్ట్ పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. చివరి చరణంలో కవి నామముద్ర అనేది ఉంటుంది. దీన్ని తక్లాస్ అని అంటారు. ఓకేనా. గజల్ అనేది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. దీంట్లో ఒకే విషయాన్ని చెప్పాలనే ఏం ఉండదు. ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. అయితే ఈ గజల్లోని పల్లవిని ఉర్దూలో మత్లా అని, ఓకేనా, పల్లవిని ఉర్దూలో ఏమంటారంటే మత్లా అని అంటారు. చరణాన్ని మక్తా అని అంటారు. అయితే చరణం చివర అంత్యప్రాస అనేది ఉంటుంది. చివరి చరణంలో కవి నామముద్ర అనేది ఉంటుంది. అంటే కవి యొక్క పేరు అనేది వస్తుంది. దాన్ని తక్లాస్ అని అంటారు. తక్లాస్. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు గజల్ జీవన గుణాలు. సంపాదకీయ వ్యాసం సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వపదాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. దీన్ని పత్రికా సంపాదకులు కానీ ప్రత్యేక వ్యాసకర్తలు కానీ రాస్తూ ఉంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు, ఆలోచించేటట్లు చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. సంపాదకీయ వ్యాసం అంటే ఏం కాదు, సమకాలీన సంఘటనలో అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనలు అనేవి డైలీ జరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లోట ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని వాటిని పరామర్శిస్తూ అంటే వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు సంపాదకీయాలంటే. పత్రికా సంపాదకులు ఉంటారు కదా, వాళ్ళు ముఖ్యమైనటువంటి అంశాలను రాసుకొని న్యూస్ పేపర్స్లో ఇస్తారు. దాన్ని సంపాదకీయ వ్యాసం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది కొన్ని దగ్గరలో క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే నేను ఒక చేయితో కెమెరా తీస్తూ ఇంకో చేయితో చెప్పడం వలన ఇది వీడియో క్లారిటీ రాలేదు. ఓకే, వీడియో అనేది కొంచెమైనా యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.